topics in Java, method, return type, and type casting. These are basic Java topics. So did you do this? Looked at them. Okay, so did you understand what is an interface? I'm not very good at Java, so I just left. I just read those things. Okay. So did you use object-oriented programming anytime earlier? Used in JavaScript. Okay. I don't know how it works in JavaScript. Okay, yeah, because this topic will be used now, interfaces. Okay. So did you try to do any of this? Any of having? Not really. Using the edit. No. Okay. Yeah, let's continue from where we left, and let's try to cover what we covered yesterday because we didn't get enough time. Sure. So this is the find view by ID is the ఇది చాలా కామన్ గా యూజ్ చేసే మెథడ్. మనము ఏదైనా వ్యూ కి రెఫరెన్స్ తెచ్చుకోవాలంటే ఈ మెథడ్ యూజ్ చేస్తాము. సెట్ కంటెంట్ వ్యూ చేసినప్పుడు మనకు అవుట్ డాట్ లేఅవుట్ డాట్ యాక్టివిటీ మెయిన్. సో యాక్టివిటీ లేఅవుట్ యాక్టివిటీని మనము లేఅవుట్ ని యాక్టివిటీ కనెక్ట్ చేస్తున్నాం. సో యాక్టివిటీలోకి మనకు అన్ని ఆబ్జెక్ట్స్ వచ్చేస్తాయి. బట్ మనం ఆబ్జెక్ట్స్ యూజ్ చేసుకోవాలి అంటే మనకు దాని రెఫరెన్స్ ఏదో ఒకటి ఉండాలి. సో ఈ ఎడిట్ టెక్స్ట్ నేను ఏదన్నా ఇక్కడ యూజ్ చేసుకోవాలనుకుంటే దానికి ఒక రెఫరెన్స్ క్రియేట్ చేసుకుంటాను. రెఫరెన్స్ అంటే జస్ట్ ఒక నేమ్ పెట్టుకొని దాన్ని పిలుచుకోవడానికి అంతే. సో ఆబ్జెక్ట్ మనకు మెమరీలో ఉంటుంది, బట్ ఒక రెఫరెన్స్ తీసుకుని మనం ఆ రెఫరెన్స్ తో దాన్ని మ్యానిపులేట్ చేస్తాం. సో ఫైండ్ వ్యూ బై ఐడి అనే రెఫరెన్స్ మెథడ్ యూజ్ చేసి మనము ఆ వ్యూ ఒక రెఫరెన్స్ తీసుకుంటాం. సో ఇక్కడ మనకు ఈ ఫైండ్ వ్యూ బై ఐడి మెథడ్ లో వెళ్తే నేను చెప్పినట్టు ఇక్కడ దీనికి రిటర్న్ టైప్ వ్యూ వస్తుంది. సో మనము ఈ వ్యూ అనే దాన్ని వాడుకోవాలి అనుకుంటే దీన్ని టైప్ కాస్ట్ చేసుకోవాలి. సో టైప్ కాస్ట్ చేసుకోవడానికి ఎందుకు అలౌ చేస్తుందంటే వ్యూ ఎడిట్ టెక్స్ట్ కి పేరెంట్ వ్యూ కాబట్టి. సో ఎడిట్ టెక్స్ట్ కి వ్యూ ఎక్స్టెన్స్ టెక్స్ట్ వ్యూ అంటే పేరెంట్ టెక్స్ట్ వ్యూ కి పేరెంట్ ఎలా అంటే ఇండైరెక్ట్ గా వ్యూ అనేది దీనికి పేరెంట్. సో మనకు టైప్ కాస్ట్ అనేది అలౌ చేస్తుంది. అలౌ చేసిన తర్వాత మనం ఇలా రెఫరెన్స్ తీసుకోవచ్చు. ఒకవేళ మనము ఇలా కాకుండా వేరే ఏదైనా వ్యూ కి మనము టైప్ కాస్ట్ చేసుకుంటే అంటే ఇల్లీగల్ వే ఆఫ్ టైప్ కాస్టింగ్ చేస్తే మనకు కొన్నిసార్లు కంపైలేషన్ లో ఎర్రర్ వస్తుంది, కొన్నిసార్లు టైప్ కాస్ట్ ఎర్రర్ అని రన్ టైమ్ లో ప్రోగ్రామ్ రన్ చేసేటప్పుడు రన్ టైమ్ యాప్ క్రాష్ అవుతుంది. సో ఇలా మనము ప్రాపర్ వేలో ఈజీగా తీసేసుకోవచ్చు ఇది టైప్ కాస్టింగ్ చేసి. తర్వాత సెట్ టెక్స్ట్ అనేది ఇక్కడ మీరు చూస్తే యాక్టివిటీ మెయిన్ లో హలో వన్ అని సెట్ చేస్తున్నాను. సెట్ చేసిన తర్వాత లైఫ్ సైకిల్ మెథడ్స్ ఇక్కడ మనకు యూజ్ అవుతాయి. ఫస్ట్ ఆన్ క్రియేట్ మెథడ్ కాల్ అవుతుంది, ఆన్ క్రియేట్, ఆన్ స్టార్ట్, ఆన్ రెస్యూమ్. సో యూజర్ కనిపించేది ఆన్ రెస్యూమ్ స్టార్ట్ అయినప్పుడు మనకు యూజర్ కి కనిపిస్తుంది స్క్రీన్. సో ఆన్ క్రియేట్ అప్పటికే మెథడ్ కాల్ అయితే మొత్తం అంతా ఫినిష్ అయిపోతుంది, ఆన్ క్రియేట్ మెథడ్ అంతా అయిపోతుంది. సో మనం ఇక్కడ ఒకవేళ ఇక్కడ హలో వన్ అని ఉన్నా కానీ మనకు ఆన్ క్రియేట్ మెథడ్ లో మళ్ళీ ఇక్కడ ఈ లేఅవుట్ సెట్ అవుతుంది. సెట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ రెఫరెన్స్ తీసుకొని మనం హలో టూ అని సెట్ చేస్తున్నాం. సో అందుకు మనకు యాక్చువల్గా ఈ ఎడిట్ టెక్స్ట్ కి హలో టూ అని కనిపిస్తుంది. సో యాప్ రన్ చేసి చూపిస్తాను ఒకసారి. అందుకని ఇలా మనము ఏ వ్యూ కావాలంటే ఆ వ్యూకి రెఫరెన్స్ తీసుకుంటాము. బట్ రియల్ టైమ్ ప్రోగ్రామ్ లో మీకు కోడింగ్ అండ్ కోడ్ రాసిన తర్వాత మెయింటెనెన్స్
అంటే మీరు రాసిన మీకే ప్రాపర్గా అర్థం అవ్వాలి అనుకుంటే మీకు అవసరమైన వ్యూస్ మాత్రమే రెఫరెన్సెస్ తీసుకోండి, అన్నిటికీ అవసరం లేని వాటికి రెఫరెన్స్ తీసుకోండి. ఇంకా తర్వాత నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ పెరిగే కొద్దీ రీడబిలిటీ కానీ లేకపోతే మెయింటెనెన్స్ ప్రాబ్లం. సో సో అంతలోపు ఇన్హెరిటెన్స్ అంటే మనకు ఎక్స్టెన్స్ అండ్ ఇంప్లిమెంట్స్ కీవర్డ్స్ ఇన్హెరిటెన్స్ కోసం యూజ్ చేస్తాము. సో ఇందాక చెప్పినట్టు అన్నిటికీ ఇప్పుడు ఎడిట్ టెక్స్ట్ కి పేరెంట్ టెక్స్ట్ వ్యూ ఉన్నట్టు, తర్వాత టెక్స్ట్ వ్యూ కి వ్యూ ఉన్నట్టు. సో వ్యూ ఇస్ ద పేరెంట్. సో దీన్ని ఇన్హెరిటెన్స్ అంటాము. ఇంప్లిమెంట్స్ అనేది యూజ్ చేసేది ఒకవేళ ఒక క్లాస్ ఇన్హెరిట్ చేసుకోవాలనుకుంటే మనము ఎక్స్టెన్స్ యూజ్ చేస్తాము. ఒకవేళ ఒక ఇంటర్ఫేస్ ని యూజ్ చేసుకోవాలి అనుకుంటే ఇంప్లిమెంట్స్ యూజ్ చేస్తాం. ఇంటర్ఫేస్ కి క్లాస్ కి డిఫరెన్స్ ఇక్కడ చూపిస్తాను. ఇప్పుడు వ్యూ అనేది ఒక క్లాస్, మెయిన్ యాక్టివిటీ మనం ఇక్కడ క్రియేట్ చేసింది ఒక క్లాస్, వ్యూ అనేది ఒక క్లాస్. అండ్ ఇక్కడ వ్యూ ట్రీ అబ్జర్వర్ డాట్ ఆన్ ట్రీ డ్రా దీంట్లోకి వెళ్తే ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందంటే ఇంటర్ఫేస్ లో జస్ట్ ఒక మెథడ్ డిక్లరేషన్ అనేది ఒకటే ఉంటుంది. సో మెథడ్ డెఫినేషన్ అనేది మెథడ్ డెఫినేషన్ అంటే మెథడ్ లో ఏం జరగాలి అనేది ఏమీ ఉండదు, ఓన్లీ ఒక డిక్లరేషన్ మాత్రమే ఉంటుంది, మెథడ్ నేమ్ ఒకటి ఇస్తూ ఉంటాయి. సో దీన్ని ఇంటర్ఫేస్ అంటాము. ఒకవేళ మొత్తం అంత మెథడ్ డెఫినేషన్స్ అవన్నీ మెథడ్ డెఫినేషన్స్ ఉంటే ఎందుకు వస్తే లేకపోతే మెయిన్ యాక్టివిటీకి ఇక్కడ చూస్తే మనం ఆన్ క్రియేట్ మెథడ్ డెఫినేషన్ రాస్తున్నాం మనం. సో దీన్ని డెఫినేషన్ అంటాం. సో డెఫినేషన్ రాసినప్పుడు అదే అప్పుడు క్లాస్ అవుతుంది. ఇంకా వీటి రెండింటి మధ్యలో మనకు అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఉంటుంది. అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఏంటంటే మనము కొన్ని మెథడ్స్ కి డెఫినేషన్స్ రాసుకోవచ్చు, కొన్ని మెథడ్స్ కి డెఫినేషన్ రాయకుండా ఇంటర్ఫేస్ లాగా వదిలేసేయచ్చు అనమాట. ఫ్యూచర్ లో ఎప్పుడన్నా నెక్స్ట్ వాటి చిల్డ్రన్ రాసుకోవడానికి. సో అప్పుడు అబ్స్ట్రాక్ట్ క్లాస్ యూజ్ చేస్తాం. అబ్స్ట్రాక్ట్ క్లాస్ కి మళ్ళీ కీవర్డ్ ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్ ని ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటే ఇన్హెరిట్ చేసుకోవాలనుకుంటే ఎక్స్టెన్స్ కీవర్డ్ మాత్రమే ఎక్స్టెన్స్ కీవర్డ్ యూజ్ చేయాలి. అండ్ మనము ఒక క్లాస్ ని కానీ ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్ ని కానీ ఓన్లీ ఒక డైరెక్ట్ పేరెంటే ఉండాలి. సో ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి నేను ఇక్కడ ఎక్స్టెన్స్ రాయడానికి వీలు ఉండదు, ఇక్కడ పక్కన ఇంకోటి తీసుకోవడానికి కుదరదు అనమాట ఎక్స్టెన్స్ కీవర్డ్ యూజ్ చేసినప్పుడు. సో ఇప్పుడు నేను డైరెక్ట్ ఇట్లా వ్యూ రాస్తే నాకు ఇలా ఎర్రర్ చూపిస్తుంది, ఎందుకంటే డైరెక్ట్ పేరెంట్ ఎప్పుడు ఒక్క క్లాసే ఉండాలి. అండ్ దెన్ ఇంప్లిమెంట్స్ రాసినప్పుడు మాత్రం ఇంటర్ఫేసెస్ యూజ్ చేసుకునేటప్పుడు నేను ఇక్కడ సిబి అట్లా ఎన్ని ఇంటర్ఫేసెస్ అయినా ఇంటరెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ కాన్సెప్ట్ ఒకసారి మీరు ఏదైనా జావా ట్యూటోరియల్స్ లో కానీ ఎక్కడైనా చదవండి, ఎందుకంటే చాలా సార్లు యూజ్ చేస్తాం మనం. యాక్చువల్లీ ఆ ఫ్లెక్సిబిలిటీ తెలిసినప్పుడు మనం ఇంకా అంటే బెటర్ ప్రోగ్రామింగ్ రాయొచ్చు. సో ఇక్కడ మీరు ఈ మై అప్లికేషన్ కింద చూస్తే ఎడిట్ టెక్స్ట్ నేను యాక్చువల్గా ఇక్కడ ఇచ్చింది హలో 1 అని ఇచ్చాను, కానీ యాప్ ఓపెన్ అవ్వగానే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే హలో 2 అని ఉంది. రీజన్ ఏంటి అని అంటే ఇందాక చెప్పింది ఈ స్క్రీన్ మనకు కనిపించే లోపు ఆన్ యాక్టివిటీ మెథడ్ ఎగ్జిక్యూట్ అయిపోయింది, కాబట్టి మనం ఈ టెక్స్ట్ సెట్ టెక్స్ట్ అనే హలో 2 అని యూజ్ చేసి అని పెట్టాం కాబట్టి మనకు వచ్చేసింది ఇక్కడ కనిపించింది. సో వ్యూకి ఇట్లా రెఫరెన్స్ తీసుకుని దాన్ని మ్యానిపులేట్ చేసుకోవచ్చు. సో మనము వ్యూ సైజెస్ మార్చొచ్చు, వ్యూ కలర్స్ కానీ. సో XML లో చేసిన XML లో చేసే ప్రతిదీ అంటే కొన్ని పార్ట్స్ మాత్రం మనకు యాక్సెస్, ఏవో కొన్ని అట్రిబ్యూట్స్ మాత్రం ఇవ్వడు. 90% 99% ఆఫ్ ద అట్రిబ్యూట్స్ కి మనకు జావాలో ఒక రిలేటెడ్ మెథడ్ ఉంటుంది.
సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇంతకుముందు ప్యాడింగ్ మార్జిన్ చెప్పినట్టు మనం ఒకవేళ ప్యాడింగ్ ఇచ్చుకోవాలనుకుంటే సెట్ ప్యాడింగ్ అనే మెథడ్ ఉంటుంది. తర్వాత సెట్ మార్జిన్ అనేది మనకు మార్జిన్ అనేది ప్యాడింగ్ అనేది వ్యూ ఇంతకుముందు చెప్పినప్పుడు ప్యాడింగ్ అనేది మనకు వ్యూతో పాటు వస్తుంది, వ్యూ లోపల ఉంటుంది. మార్జిన్ అనేది అది ఒక లేఅవుట్ లోపల ఉంటుంది, వ్యూకి అటాచ్ చేయండి మార్జిన్ అనేది. సో మనం అది ఒక స్పెసిఫిక్ మెథడ్ లేఅవుట్ ప్యారమ్స్ అనేది యూజ్ చేసి చేస్తాం. సో ఒక్క నిమిషం, జస్ట్ గివ్ మీ మినిట్. లేఅవుట్ ప్యారమ్స్ ఎలా యూజ్ చేయాలి అని అంటే, మనం ఒకవేళ ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది ఈ వ్యూకి అయితే మనం లేఅవుట్ ప్యారమ్స్ ఇద్దాం అనుకుంటున్నాము. సో ఎగ్జాంపుల్ లేఅవుట్ ప్యారమ్స్ అంటే యాక్చువల్గా ఈ లేఅవుట్ విడ్త్ అని ఉంటున్నాయి కదా, సో ఈ సైజ్ రిలేటెడ్ వాటిని లేఅవుట్ పారామీటర్స్ అంటాం. సో లేఅవుట్ లోపల ఎంత స్పేస్ తీసుకోవాలి, ఎలా స్పేస్ తీసుకోవాలి, వాటి రిలేటెడ్ కి మనము లేఅవుట్ పారామ్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాము. సో లేఅవుట్ పారామ్స్ లో మనకు ప్రతి టైప్ ఆఫ్ లేఅవుట్ కి లేఅవుట్ పారామ్స్ ఉంటాయి. సో ప్రతి టైప్ ఆఫ్ లేఅవుట్ అంటే లీనియర్ లేఅవుట్ కి ఒక టైప్ ఆఫ్ లేఅవుట్ పారామీటర్స్ ఉంటాయి, రిలేటివ్ లేఅవుట్ కి ఒక టైప్ ఆఫ్ లేఅవుట్ పారామీటర్స్ ఉంటాయి, తర్వాత అబ్సల్యూట్ లేఅవుట్, తర్వాత లేఅవుట్ తీసుకుంటాయి. ఒక్కోదానికి ఒక్కో టైప్ ఆఫ్ లేఅవుట్ పారామీటర్స్ ఉంటాయి. సో మనం ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది అంటే సపోజ్ ఇప్పుడు నేను తీసుకోవాలనుకుంటున్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ నేను రాయాలనుకుంటుంది సో ఇక్కడ రాస్తాను. Set NDP margin for TV1 on both left side and right side. So ఇది నేను చేయాలనుకుంటున్న ఎగ్జాంపుల్. సో మనకు ఎడిట్ టెక్స్ట్ అనేది పేరెంట్ రిలేటివ్ లేఅవుట్. సో మనకు ఇమీడియట్ లేఅవుట్ ని ఎప్పుడు చూసుకోవాలి ఎక్కడ ఉందని. సో ఎడిట్ టెక్స్ట్ కి ఇండైరెక్ట్ పేరెంట్ స్క్రోల్ వ్యూ అవుతుంది, కానీ పేరెంట్ అంటే యాక్చువల్గా ఇది ఫాదర్ మదర్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. సో అది చాలా లెస్ ఫ్రీక్వెంట్ గా యూజ్ చేస్తారు, కానీ ఈజీ అండర్స్టాండింగ్ కోసము ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎలా అంటారంటే ఫాదర్ మదర్ అనే డివిజన్ పెట్టారు. సో ఎక్స్టెన్స్ కీవర్డ్ యూజ్ చేసి ఈ టైప్ జావా ఇంటర్ఫేస్ చేసినప్పుడు అది మదర్ కాన్సెప్ట్, అండ్ ఒక లేఅవుట్ లోపల ఇంకో లేఅవుట్ ఉంటే అది ఫాదర్ కాన్సెప్ట్ అనమాట. సో ఈ లేఅవుట్ లోపల ఎడిట్ టెక్స్ట్ ఉంది కాబట్టి ఎడిట్ టెక్స్ట్ కి ఫాదర్ రిలేటివ్ లేఅవుట్ కి ఫాదర్ స్క్రోల్ వ్యూ. సో స్క్రోల్ వ్యూ ఇస్ అన్ ఇండైరెక్ట్ ఫాదర్ టు ఎడిట్ టెక్స్ట్. బట్ మనం ఎప్పుడైనా సార్ ఒకసారి మళ్ళీ చెప్తారా అది? ఓకే, సో ఈ ఫాదర్ మదర్ కాన్సెప్ట్ ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మళ్ళీ ప్రతిసారి పేరెంట్ అని చెప్పినప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి చెప్తున్నాను.
సో కీవర్డ్ ఫాదర్ అని అంటే ఇప్పుడు ఈ రిలేటివ్ లేఅవుట్ లోపల ఎడిట్ టెక్స్ట్ ఉంది. సో ఎప్పుడు నేను ఎడిట్ టెక్స్ట్ కి పేరెంట్ రిలేటివ్ లేఅవుట్ అంటున్నాను, దాని కాకుండా ఫాదర్ అనే కీవర్డ్ యూస్ చేస్తాను. సో ఈ రిలేటివ్ లేఅవుట్ లోపల ఇది ఎడిట్ టెక్స్ట్ ఉంది కాబట్టి ఎడిట్ టెక్స్ట్ కి ఫాదర్ రిలేటివ్ లేఅవుట్. మళ్ళీ స్క్రోల్ వ్యూ లోపల రిలేటివ్ లేఅవుట్ ఉంది. సో స్క్రోల్ వ్యూ ఈజ్ ఎ ఫాదర్ ఆఫ్ రిలేటివ్ లేఅవుట్. అండ్ ఈ రిలేషన్ తీసుకుంటే ఎడిట్ టెక్స్ట్ కి స్క్రోల్ వ్యూ కి రిలేషన్ తీసుకుంటే స్క్రోల్ వ్యూ ఇస్ అన్ ఇండైరెక్ట్ ఫాదర్ టు ఎడిట్ టెక్స్ట్. సో సిమిలర్ గా ఇప్పుడు బటన్ అనేది డైరెక్ట్ రిలేషన్ ఉన్నది, మనకు రిలేటివ్ లేఅవుట్ డైరెక్ట్ రిలేషన్ ఉంది. సో రిలేటివ్ లేఅవుట్ అగైన్ ఇస్ ఫాదర్ ఆఫ్ బటన్. సిమిలర్లీ దిస్ స్క్రోల్ వ్యూ ఇస్ ఇండైరెక్ట్ ఫాదర్ ఆఫ్ బటన్. సో ఈ ఫాదర్ కాన్సెప్ట్ అర్థమైందా? యా, నాకు అది అర్థమైంది. మళ్ళీ మీరు మదర్ అన్నారు కదా, సో మరి ఆ రిలేషన్ ఏంటి అనుకోండి. మదర్ కాన్సెప్ట్ ఏంటంటే ఇది ఎక్స్టెన్స్ కీవర్డ్ యూస్ చేసి ఇది నార్మల్ జావా ఇన్హెరిటెన్స్ లో వీటిని ఇప్పుడు నేను ఇంతసేపు మెయిన్ యాక్టివిటీకి పేరెంట్ యాప్ కాంపాక్ట్ యాక్టివిటీ, తర్వాత ఎడిట్ టెక్స్ట్ కి పేరెంట్ టెక్స్ట్ ఇవన్నీ చెప్తున్నాను కదా, ఇక్కడ దీన్ని మదర్ అంటాం మనం. సో టెక్స్ట్ వ్యూ కి టెక్స్ట్ వ్యూ ఎక్స్టెన్స్ వ్యూ ఉంది. సో వ్యూ ఈజ్ ఏ మదర్ ఆఫ్ టెక్స్ట్ వ్యూ. సో ఇది జావా ఇన్హెరిటెన్స్. ఇది యాక్చువల్ ఇది ఇన్హెరిటెన్స్ కాదు, ఇక్కడ మనం యూస్ చేసేది ఇన్హెరిటెన్స్ కాదు. ఒక లేఅవుట్ లోపల ఇంకో వ్యూ పెట్టడం, ఒక వ్యూ లోపల ఒక వ్యూ గ్రూప్ లోపల ఇంకో వ్యూ పెడుతున్నప్పుడు మనము ఫాదర్ అంటాము. నార్మల్ జావా ఇన్హెరిటెన్స్ యూస్ చేసేటప్పుడు జావా ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే దీని ప్రాపర్టీస్ మనకు మెయిన్ యాక్టివిటీలోకి వచ్చేస్తాయి అనమాట. సో ఏమైనా దీంట్లో పబ్లిక్ కానీ ప్రొటెక్టెడ్ ప్రాపర్టీస్ కానీ ఉంటే అవి మనకు ఆటోమేటిక్ గా మెయిన్ యాక్టివిటీకి వచ్చేస్తాయి. ప్రాపర్టీస్ అంటే ఇప్పుడు మెథడ్స్ ఏమైనా ఉన్నాయి, ఇప్పుడు ప్రైవేట్ మెథడ్ ఇలా కాకుండా ప్రొటెక్టెడ్ మెథడ్ ఆన్ క్రియేట్ ఉంది. సో ఆన్ క్రియేట్ నేను మళ్ళీ ఇక్కడ యూస్ చేసుకుంటున్నాను. సో నేను ఎప్పుడైనా ఆన్ క్రియేట్ వాడాలి అనుకుంటే ఈ ఆన్ క్రియేట్ యాక్చువల్ ఓవర్ రైట్ చేసుకుని ఇక్కడ నుంచి పేరెంట్ నుంచి తీసుకొస్తున్నాను. సో దీన్ని ఇన్హెరిటెన్స్ అంటాం అనమాట. సో ప్రైవేట్ మెథడ్స్ ప్రైవేట్ వేరియబుల్స్ కాకుండా మనం పబ్లిక్ కానీ ప్రొటెక్టెడ్ కానీ మెథడ్స్ కానీ వేరియబుల్స్ కానీ దాని చిల్డ్రన్ లేఅవుట్ లో మనం ఎప్పుడు యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఉన్న ఆన్ క్రియేట్ నేను ఇది కాకుండా ఇది ఎగ్జిక్యూట్ అవ్వని చెప్తున్నాను ఇక్కడ. సో సూపర్ డాట్ ఆన్ క్రియేట్ అంటే మళ్ళీ పేరెంట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత కింద వస్తుంది. సో ఈ ఇన్హెరిటెన్స్ టాపిక్ అయితే ఇప్పుడు నేను ఇలా ఫాస్ట్ చెప్తే మీకు కొద్దిగా కన్ఫ్యూజన్ ఉండొచ్చు. ఒకసారి ఏదైనా జావా ట్యూటోరియల్స్ వెబ్సైట్స్ లో ఒకసారి మీరు చూడండి, బేసిక్ సింపుల్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఇక్కడ ఇవన్నీ కాస్త ఎన్హాన్స్డ్ ఎగ్జాంపుల్స్ లో ఉంటాయి. సో ఏదైనా బేసిక్ 3 or 4 లైన్స్ కోడ్ ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉంటే అవి చెక్ చేయండి. యా, ఓకే సార్. సో జావా ఇన్హెరిటెన్స్ యూస్ చేసినప్పుడు మదర్ అనే కీవర్డ్ యూస్ చేస్తా. ఇలా XML లో ఒక లేఅవుట్ లోపల ఒక వ్యూ గ్రూప్ లోపల ఇంకో వ్యూ ఉంటే అప్పుడు ఫాదర్ అనే కీవర్డ్ యూస్ చేస్తాను. సో ఇక్కడ మనకేంటి ఇక్కడ సో మన ఎగ్జాంపుల్ ఏంటంటే ఎడిట్ టెక్స్ట్ ఇక్కడ నేను ఎటువంటి ప్యాడింగ్ కానీ మార్జిన్ కానీ ఏమి ఇవ్వలేదు, మార్జిన్స్ ఏమి ఇవ్వలేదు. నేను అది జావా కోడ్ లో ఇద్దాం అనుకుంటున్నాను. సో దట్స్ ద ఎగ్జాంపుల్. మనకు ఈ ఎడిట్ టెక్స్ట్ కి ఫాదర్ రిలేటివ్ లేఅవుట్. సో మనం లేఅవుట్ పేరెంట్స్ రిలేటివ్ లేఅవుట్ తీసుకోవాలి. సో ఇక్కడ మనం లేఅవుట్ పేరెంట్స్ అని రాసేటప్పుడు నాకు మల్టిపుల్ ఆప్షన్స్ వచ్చాయి. సో వీటిలో నేను రిలేటివ్ లేఅవుట్ పేరెంట్స్ చూస్ చేసుకోవాలి ఫస్ట్. సో లేఅవుట్ పేరెంట్స్ అనేది నేను ఇస్తాను. న్యూ లేఅవుట్ పేరెంట్స్ ఆఫ్, ఇక్కడ మళ్ళీ చూస్తే దీనికి నేను అట్రిబ్యూట్స్ ఇవ్వాల్సింది విడ్త్ అండ్ హైట్ ఇవ్వచ్చు, లేకపోతే వేరే రిలేటివ్ లేఅవుట్ పేరెంట్స్ కానీ ఏవైనా ఇవ్వచ్చు. సో నేను విడ్త్ అండ్ హైట్ ఎలా ఇస్తాను, విడ్త్ మ్యాచ్ పేరెంట్ ఇస్తున్నాను.
నిమిషం. సో మనం ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ మనం పారామీటర్స్ కంటెక్స్ట్ అండ్ అట్రిబ్యూట్స్ ఎక్స్ అన్న ఇవ్వచ్చు, లేకపోతే విడ్త్ అండ్ హైట్ డైరెక్ట్ ఇవ్వచ్చు, లేకపోతే న్యూ లేఅవుట్ పారామ్స్ సోర్స్ అంటే వేరే లేఅవుట్ పారామీటర్స్ కానీ వేరే లేఅవుట్ పారామీటర్స్ ఇవ్వచ్చు, లేకపోతే మార్జిన్ లేఅవుట్ పారామీటర్స్ అంటే రకరకాల టైప్ ఆఫ్ లేఅవుట్ పారామీటర్స్ ఇవ్వచ్చు. నేను ఏం చేస్తున్నా అంటే నేను ఇది యూజ్ చేసుకుంటున్నాను, విడ్త్ అండ్ హైట్ యూజ్ చేసుకుంటున్నాను. సో విడ్త్ మ్యాచ్ పేరెంట్ ఇచ్చా, హైట్ ర్యాప్ కంటెంట్ ఇచ్చా. సో నేను ఇప్పుడు దీన్ని ఈ ETTV1 డాట్ సెట్ లేఅవుట్ పారామ్స్ ఆఫ్ ఈ లేఅవుట్ పారామ్స్ ఇస్తాను. సో నేను ఇక్కడ జావాలో ఏం చేశాను అంటే ఎగ్జాక్ట్ నేను ఈ 2 lines లో చేసింది నేను మళ్ళీ జావాలో మళ్ళీ చేశాను. సో యాక్చువల్గా ఇది మనం ఎప్పుడైనా ఇక్కడ లేఅవుట్ లోపల ఏదైనా ఇచ్చి తర్వాత వేరే జావాలో చేంజెస్ ఏమైనా చేయాలనుకుంటే మనము ఇలా లేఅవుట్ పారామీటర్ సెట్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఎక్స్ట్రా మార్జిన్స్ ఇద్దాం అనుకుంటున్నాను. సో లేఅవుట్ పారామీటర్స్ డాట్ మార్జిన్ రిలేటెడ్ మెథడ్స్ ఇక్కడ ఉన్నాయి. సెట్ మార్జిన్ ఇక్కడ మళ్ళీ లెఫ్ట్ టాప్ రైట్ బాటమ్. సో లెఫ్ట్ నేను 10 ఇద్దాం అనుకుంటున్నాను, టాప్ 0 ఇద్దాం అనుకుంటున్నాను, రైట్ మళ్ళీ 10 ఇద్దాం అనుకుంటున్నాను, బాటమ్ మళ్ళీ ఏమి ఇద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ 10 DP కాదు 10 పిక్సెల్స్ అని చెప్తాను. DP ఎగ్జాంపుల్ మళ్ళీ తర్వాత చెప్తాను. సో నేను ఇక్కడ మార్జిన్స్ అనేవి మనము లేఅవుట్ ఇస్తాం కాబట్టి అంటే మార్జిన్ విల్ బి పార్ట్ ఆఫ్ ద లేఅవుట్, ప్యాడింగ్ అనేది మనకు విల్ బి పార్ట్ ఆఫ్ ద వ్యూ కాబట్టి ప్యాడింగ్ రిలేటెడ్ మెథడ్స్ అని మనకు వ్యూతో పాటు ఇక్కడ ETT1 డాట్ సెట్ ప్యాడింగ్ అని ఇచ్చేస్తే వచ్చేస్తాయి. సెట్ ప్యాడింగ్ రిలేటివ్ అవి వచ్చేస్తాయి. మార్జిన్ అనేది మనకు లేఅవుట్ పారామీటర్స్ తో అసోసియేట్ అయి ఉంటుంది కాబట్టి మనము సెట్ మార్జిన్ ఇక్కడ లెఫ్ట్ 10 పిక్సెల్స్ ఇచ్చా, రైట్ 10 పిక్సెల్స్ ఇచ్చా, బాటమ్ అండ్ టాప్ 0 ఇచ్చాను. సో ఇవి మనకి ఇక్కడ చూసుకుంటే మనం ఇక్కడ కంట్రోల్ పీ కొట్టే అది ఏ అట్రిబ్యూట్స్ యాక్సెప్ట్ చేస్తుంది అనేది ఇస్తుంది. సో ఇక్కడే వస్తాను ARL ప్లస్ P. Arguments of the సో ఇక్కడ కంట్రోల్ పీ. సో ఇక్కడ కూడా నాకు ఏ అట్రిబ్యూట్స్ చెక్ చేయొచ్చు అనేది కంట్రోల్ పీ యూజ్ చేసి చెక్ చేశాను. సేమ్ ఇలాగే కంట్రోల్ పీ కొడితే నాకు ఇక్కడ పిక్సెల్స్ అనే ఒక యానిటేషన్ కనిపిస్తుంది. అగ్రేట్ ఉంటే యానిటేషన్ అని పిలుస్తాము. సో పిక్సెల్ ఇది యాక్సెప్ట్ చేసేది పిక్సెల్ వాల్యూస్ యాక్సెప్ట్ చేస్తుంది, DP కాదు. సో మనం ఒకవేళ 10 DP అని ఇవ్వాలనుకుంటే మనము అంతకుముందు ఒక కన్వర్షన్ పెట్టుకోవాలి. సో ఆ కన్వర్షన్ మెథడ్స్ యూజ్ చేసి మనము చెక్ చేయాలి, మార్చాలి. సో సెట్ అవుతారు. సో ఇప్పుడు మనకు ప్రస్తుతానికి ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఓన్లీ డిఫాల్ట్ ఎడిట్ టెక్స్ట్ తీసుకునే ప్యాడింగ్ వచ్చింది, కానీ మనము ఇక్కడ 10 పిక్సెల్స్ ఇచ్చాం, అంత డిఫరెన్స్ ఏం లేదు ఇక్కడ. సో 10 కాదు, కొద్దిగా డిఫరెన్స్ కనిపించడానికి నేను 20 ఇస్తాను. 10 విల్ బి వెరీ స్మాల్. సో 20 పిక్సెల్స్ ఇచ్చి, సో ఇందాక చెప్పినట్టు మనకు స్క్రీన్ కనిపించే లోపు ఆన్క్రియేట్ మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మనకు స్క్రీన్ కనిపించే లోపు ఈ మార్జిన్స్ అనేవి మనం ఇచ్చిన మార్జిన్స్ సెట్ అయిపోయి ఉంటాయి. సో లెట్ మీ రన్ అండ్ షో.
సో ఇవి మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను, మీరు ఏదైనా జావా ట్యూటోరియల్స్ వెబ్సైట్ చెక్ చేసి చెక్ చేయండి. ఇదైతే మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ 3 టాపిక్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ప్రోగ్రామ్ సో మీరు ఇందాక డిఫరెన్స్ అబ్జర్వ్ చేస్తే ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఎక్కువ డిఫరెన్స్ వచ్చింది ఇక్కడ లెఫ్ట్ ఎడ్జ్ కి దీనికి. సో మనము ఏదైనా అంటే ఈ మార్జిన్స్ ఇక్కడ సెట్ చేయకుండా మనం ఎప్పుడైనా సరే రన్ టైమ్ లో మనం ఎప్పుడైనా మ్యానిపులేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఏంటంటే మనకు ఇక్కడ బటన్ ఉంది BT1 అనేది. సో మనకి ఇక్కడ హలో 1 అనే ఈ బటన్ పింక్ కలర్ బటన్ ఉంది కదా. సో నేను ఇక్కడ ఏం ప్రోగ్రామ్ ఏంటంటే ఈ BT1 అనే బటన్ మీద క్లిక్ చేసినప్పుడు నాకు ఈ మార్జిన్స్ అనేవి అప్లై అవ్వాలి. అంతకు నాన్ క్రియేట్ మెథడ్ లో అప్లై అవ్వకూడదు, బటన్ క్లిక్ చేసినప్పుడు అప్లై అవ్వాలి. సో అది నేను ప్రోగ్రామ్ రాస్తాను. సో లేకపోతే ఇలా సేమ్ ఈ 20 మార్జిన్స్ ఇక్కడ ఉందని సో మీకు కోడ్ షేర్ చేసినప్పుడు మీకు ఉంటుంది. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎగ్జాంపుల్ 2 ఎలా చూపిస్తానంటే 40 పిక్సెల్స్ మార్జిన్ సేమ్ లెఫ్ట్ అండ్ రైట్ అప్లై అవ్వాలి, బట్ ఆన్ క్లిక్ ఆఫ్ బటన్. సో బటన్ మీద క్లిక్ చేసినప్పుడు మనకు ఇది అప్లై అవ్వాలి. సో దానికోసం ఏంటంటే నేను సేమ్ కోడ్ యూజ్ చేస్తాను, సేమ్ ఇదే కోడ్ యూజ్ చేస్తాను, బట్ ఈ నెంబర్ 20 బదులు 40 అనేది యూజ్ చేస్తాను. సో దీనికోసం మనం ఇప్పుడు ఫస్ట్ మనకి ఇక్కడ బటన్ రెఫరెన్స్ ఇంకా తీసుకోలేదు. సో ఫస్ట్ నేను ఈ హలో 1 అనే ఈ పింక్ కలర్ టెక్స్ట్ వైట్ కలర్ పింక్ కలర్, సో ఈ బటన్ రెఫరెన్స్ తీసుకుంటాను. సో బటన్ రెఫరెన్స్ సింపుల్, ఇంతకుముందు మనం చూసిందే BTN. సో దీనికోసం ఇంపోర్ట్ క్లాస్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఆండ్రాయిడ్ స్టూడియోలో మోస్ట్లీ ఆటోమేటిక్గా ఇంపోర్ట్ అవ్వాలి. సో ఐడికి సెట్టింగ్స్ చేంజ్ చేస్తాను. సో ఆటోమేటిక్ ఇంపోర్ట్ అప్పుడప్పుడు అవ్వట్లేదు. సో అండ్ దెన్ సో మనకు బటన్ రెఫరెన్స్ ఉంది. సో మనము క్లిక్ అనేది రిజిస్టర్ చేయాలని, క్లిక్ యాక్షన్ రిజిస్టర్ చేయాలి అంటే మనం యూజ్ చేసేది సెట్ టెక్స్ట్ అనే మెథడ్ యూజ్ చేస్తాం. తర్వాత సెట్ ప్యాడింగ్ అనేది చెక్ చేస్తాం. తర్వాత సెట్ టెక్స్ట్ అండ్ రిలేటెడ్ మెథడ్స్ సెట్ ప్యాడింగ్ చెక్ చేస్తాం. సెట్ లేఅవుట్ టర్మ్స్ అండ్ మార్జిన్స్ యూజ్ చేస్తాం. తర్వాత ఇప్పుడు దీనికి మనము క్లిక్ లిజనర్ అని ఒకటి ఉంటుంది. సో క్లికింగ్ ఇస్ అన్ ఈవెంట్. సో సెట్ ఆన్ క్లిక్ లిజనర్. సో ఈ టాపిక్ లో క్లికింగ్ ఆఫ్ ఎ బటన్ అనేది ఒక ఈవెంట్ అన్నమాట. సో స్క్రీన్ మీద మనం క్లిక్ చేసినప్పుడు మనకు యాక్షన్ అది మనం స్క్రీన్ మీద క్లిక్ చేసినప్పుడు ఓఎస్ దాన్ని రిజిస్టర్ చేసుకొని ఏ వ్యూ మీద క్లిక్ చేస్తాం అనేది మనకు చెప్తుంది అది. సో ఆ పర్టికులర్ మెథడ్ మనం క్లిక్ లిజనర్ సేవ్ లో పెట్టుంటే
అప్పుడు అవి రన్ అవుతాయి. సో క్లిక్కింగ్ ఈజ్ అన్ ఈవెంట్. సో అది రన్ అవ్వడానికి మనకు క్లిక్ లిజనర్ అనేది ఆన్ క్లిక్ లిజనర్ అంటాం. ఆన్ క్లిక్ లిజనర్ అనేది సెట్ చేసి ఉండాలి. ఆన్ క్లిక్ లిజనర్. సో ఈ లిజనర్ అనే కాన్సెప్ట్ చాలా ఫ్రీక్వెంట్ గా యూజ్ చేస్తాం. సో మనం ఏదన్నా ఈవెంట్ కి ఏదైనా వినడానికి, ఏదైనా దాన్ని క్యాప్చర్ చేసుకోవడానికి ఏదైనా రెడీగా ఉండాలి అని అనుకుంటే మనకు మోస్ట్ ఇంటర్ఫేసెస్ కి క్లిక్ లిజనర్ అనే పదం వాడుతూ ఉంటారు. సో మనం సేమ్ కీవర్డ్ మనం కూడా ఏదన్నా మన ఓన్ ఈవెంట్స్ పబ్లిష్ అండ్ సబ్స్క్రైబ్ మోడల్స్ ఏమైనా రాసుకోవాలనుకుంటే ఈ లిజనర్ అనే కీవర్డ్ యూజ్ చేసుకుని రాస్తే నెక్స్ట్ ఎవరన్నా యూజ్ చేసుకున్న వాళ్ళకి ఈజీ అర్థం అవుతుంది. సో క్లిక్ అనే ఈవెంట్, మనం క్లిక్ ఈవెంట్ ని క్యాప్చర్ చేయాలనుకుంటే క్లిక్ లిజనర్ రాయాలి. సో ద వే టు రైట్ ద క్లిక్ లిజనర్ ఇస్, ఈ క్లిక్ లిజనర్ మనకు దేనికి కావాలి, మనకు ఉన్న వ్యూ క్లిక్ లిజనర్ మనం వ్యూకి అసైన్ చేస్తున్నాం ఈ పర్టికులర్ వ్యూకి. సో అందుకని మనము ఫస్ట్ ఈ BT1 రెఫరెన్స్ తీసుకోవాలి. ఫైండ్ వ్యూ బై ఐడి .id.btn1. సో మళ్ళీ టైప్ క్యాస్ట్ చేయకపోతే మనకు ఫైండ్ వ్యూ బై ఐడి రిటర్న్ టైప్ వ్యూ కాబట్టి మనం వ్యూ నుంచి బటన్ కి టైప్ క్యాస్ట్ చేయాలి. టైప్ క్యాస్ట్ చేశాక మనం ఏం క్లిక్ లిజనర్ సెట్ చేద్దాం అనుకుంటున్నాం. సో మోస్ట్లీ ఏదైనా సెట్ చేయాలనుకున్నప్పుడు మనకు అవన్నీ స్టార్ట్ అయ్యేది సెట్ అనే వర్డ్ తో మెథడ్ స్టార్ట్ అవుతుంది. సో సెట్ మనం ఆన్ క్లిక్ లిజనర్ సెట్ చేద్దాం అనుకుంటున్నాం. సెట్ ఆన్ క్లిక్ లిజనర్, ఇక్కడ చూస్తే ఫస్ట్ మెథడ్ మనకు అది వచ్చింది. సో ఎంటర్. మనకి దీనికి పారామీటర్స్ ఏమి ఇవ్వాలి అంటే ఒక ఆన్ క్లిక్ లిజనర్ అనేది ఇవ్వాలి. నల్లని ఇస్తే మనకి ఏది సెట్ అవ్వదు. నల్లని ఇచ్చినా లేకపోతే ఇట్లా ఏమి ఇవ్వకపోయినా ఒకటే. నల్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం అంటే మనం ఏదైనా ఆల్రెడీ సెట్ అయ్యింది తీసేయాలనుకుంటే యూజ్ చేస్తాం. సో ఇప్పుడు ఆన్ క్లిక్ లిజనర్ అనేది ఒక ఇంటర్ఫేస్. సో ఆ ఇంటర్ఫేస్ కి నేను ఒక కొత్త క్లాస్ రాద్దాం అనుకుంటున్నాను. న్యూ ఆన్ క్లిక్ లిజనర్. అది పెట్టుకున్న వెంటనే మనకు ఆన్ క్లిక్ అనే మెథడ్ వస్తుంది. సో ఆన్ క్లిక్ మెథడ్ లో మనకు ఒక వ్యూ రెఫరెన్స్ టైప్ వాడుకోవడానికి ఇస్తుంది అనమాట ఆన్ క్లిక్ మెథడ్. దిస్ విల్ బి నథింగ్ బట్ ది సేమ్ బటన్ BTN1. సో నేను ఇక్కడ చేయాలనుకుంటుంది ఏంటంటే సేమ్ ఇదే ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నాను. ఇన్స్టెడ్ ఆఫ్ 20 40 అప్లై అవ్వాలి. ఈ ఆన్ క్లిక్ లిజనర్ అనేది చాలా ఫ్రీక్వెంట్ గా యూజ్ చేస్తాం. మనము డెవలప్మెంట్ టీమ్ లో ఉంటే ఇవన్నీ అంటే ఆన్ క్లిక్ లిజనర్, తర్వాత సెట్ టెక్స్ట్ లేకపోతే లేఅవుట్ పారామీటర్స్ ని మ్యానిపులేట్ చేయడం, ఇవన్నీ చాలా ఫ్రీక్వెంట్ గా చేయాల్సి వచ్చేది. సో ఆన్ క్లిక్ లిజనర్ అంటే సింపుల్ ఇలా యూజ్ చేయొచ్చు. మల్టిపుల్ ఇట్లా డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఇన్స్టలేట్ చేయకుండా మల్టిపుల్ వేస్ ఉన్నాయి. బట్ బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే దీనికి ఒక ఆబ్జెక్ట్ ఇవ్వాలి. ఆబ్జెక్ట్ ఆఫ్ వ్యూ ఆన్ క్లిక్ లిజనర్ ఇస్తే మనకు ఆన్ క్లిక్ లోపల ఏమేమి ఉంటే అవన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఇక్కడ మనము ఆన్ క్లిక్ మెథడ్ లో 20 పిక్సెల్స్ మార్జిన్ ఇస్తున్నాము ఎడిట్ టెక్స్ట్ కి. ఇక్కడ మనం బటన్ క్లిక్ అయినప్పుడు మనము ఈ మెథడ్ ఆన్ క్లిక్ మెథడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. బటన్ క్లిక్ అయినప్పుడు మనకు 40 పిక్సెల్స్ వాల్యూస్ సెట్ అవ్వాలి. సో దిస్ ఈస్ మై ఎగ్జాంపుల్. సో రన్ చేస్తున్నాను.
సో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 20 పిక్సెల్స్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి మనకి ఇక్కడ కొద్దిగా మార్జిన్ వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే నేను ఇక్కడ బటన్ కి క్లిక్ లిజనర్ సెట్ చేశాను. సో నేను క్లిక్ కొట్టినప్పుడు ఈ ఆబ్జెక్ట్ లోని ఆన్ క్లిక్ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో నేను ఫోన్ లో క్లిక్ కొడుతున్నాను. క్లిక్ కొడితే మీరు అబ్జర్వ్ చేస్తే డిస్టెన్స్ పెరిగింది. సో డిఫరెన్స్ ఇంకా ప్రామినెంట్ గా కనిపించాలి అంటే నేను ఇంకో లిజనర్ సెట్ చేస్తాను. సేమ్ ఎగ్జాంపుల్ బట్ బటన్ 2 పెట్టాను. of 40 and 20 and then ఇక్కడ బటన్ 2. సో ఇక్కడ నేను రాసింది ఏంటంటే బటన్ 1 అని కొట్టినప్పుడు 40 పిక్సెల్స్ మార్జిన్ సెట్ అవ్వాలి. బటన్ 2 కింద బటన్ 2 ని క్లిక్ చేసినప్పుడు మనకు 20 పిక్సెల్స్ మార్జిన్ సెట్ అవ్వాలి. సో దిస్ ఇస్ మై ఎగ్జాంపుల్. సో ఐ థింక్ ఇట్ ఈస్ రెడీ. లెట్ మీ సీ. సో ఫస్ట్ హలో అని మీరు క్లీన్ గా అబ్జర్వ్ చేయండి. అంటే మార్జిన్స్ చిన్న చిన్న మార్జిన్స్ ఇచ్చాను కాబట్టి డిఫరెన్స్ క్లీన్ గా అబ్జర్వ్ చేస్తాను అనుకుంటున్నారు. హలో అని మీరు కొట్టినప్పుడు మార్జిన్ పెరిగింది. తర్వాత ఈ సెకండ్ బటన్ మీద కొట్టినప్పుడు మార్జిన్ తగ్గింది. సో మీరు అబ్జర్వ్ చేసి ఉండొచ్చు. సో మనం ఏదైనా బటన్స్ కి యాక్షన్ ఇవ్వాలనుకుంటే ఇలా ఇవ్వచ్చు. మనం బటన్స్ కి ఒకటే కాకుండా ఏ టైప్ ఆఫ్ వ్యూ కన్నా ఆన్ క్లిక్ లిజనర్ ఇవ్వచ్చు. సపోజ్ టెక్స్ట్ వ్యూ కి మనం ఆన్ క్లిక్ లిజనర్ ఇవ్వచ్చు, దేనికైనా ఇవ్వచ్చు. ఎందుకంటే ఆన్ క్లిక్ లిజనర్ ఇస్ యాక్చువల్లీ పార్ట్ ఆఫ్ సెట్ ఆన్ క్లిక్ లిజనర్ అనేది ఇట్ ఈస్ యాక్చువల్లీ పార్ట్ ఆఫ్ view.java. సో మనకు బటన్ ది స్పెసిఫిక్ ప్రాపర్టీ కాదు, ఇది మనకు వ్యూ యొక్క ప్రాపర్టీ. ఇది ఓన్లీ ఏంటంటే మిగతా వాటికి సెట్ క్లికబుల్ టు అని పెట్టాల్సి వస్తుంది అప్పుడప్పుడు. ఇప్పుడు టెక్స్ట్ వ్యూ కి నేను క్లిక్ లిజనర్ పెట్టుకోవచ్చు. సేమ్ ఇట్లా ఒక టెక్స్ట్ వ్యూ కి నేను సెట్ ఆన్ క్లిక్ లిజనర్ ఆఫ్ న్యూ వ్యూ డాట్ ఆన్ క్లిక్ లిజనర్ ఇదంతా సెట్ చేయొచ్చు. ఓన్లీ దానికి ఏంటంటే ఒకవేళ అది క్లిక్ యాక్సెప్ట్ చేయాలి అని అంటే సెట్ క్లికబుల్ అనేది ట్రూ పెట్టాల్సి వస్తుంది అప్పుడప్పుడు. అండ్ దెన్ ఇది ఆటోమేటిక్ గా సెట్ చేస్తుంది మనకి స్పెసిఫిక్ సెట్ చేయక్కర్లేదు. అండ్ దెన్ బటన్ కి యూజువల్ గా మనం బటన్స్ కి క్లిక్ లిజనర్ యూజ్ చేస్తాం, బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్. సో టెక్స్ట్ కానీ ఎడిట్ టెక్స్ట్ కానీ వేటికైనా సరే మనం ఏ టైప్ ఆఫ్ టెక్స్ట్ కైనా, లేకపోతే కంప్లీట్ ఒక లీనియర్ లేఅవుట్ కానీ రిలేటివ్ లేఅవుట్ కానీ కంప్లీట్ లేఅవుట్స్ కూడా మనము ఆన్ క్లిక్ లిజనర్ సెట్ చేయొచ్చు. సో ఆన్ క్లిక్ లిజనర్ ఇలా సెట్ చేయొచ్చు. తర్వాత యాక్చువల్ నెక్స్ట్ ఎక్సర్సైజ్ కోసం ఇంకో 2 టాపిక్స్ టచ్ చేస్తాను. టోస్ట్ అనేది అండ్ దెన్ లేఅవుట్ వే. సో మనము ఫ్రీక్వెంట్ గా ఏదైనా మీరు ఆల్రెడీ ఏదైనా యాప్ అబ్జర్వ్ చేస్తుంటే, ఎగ్జాంపుల్ మనం చూస్తున్న ఎగ్జాంపుల్ ఫేస్బుక్ కి చూస్తున్నాం కాబట్టి సేమ్ ఫేస్బుక్ స్క్రీన్కి వెళ్దాం. సో మనకి ఇక్కడ ఒక ఫామ్ ఉంది, క్రియేట్ అన్ అకౌంట్ ఇట్స్ ఫ్రీ అండ్ ఆల్వేస్ విల్ బి. సో ఈ ఫామ్ ఆల్రెడీ మీరు క్రియేట్ చేశారు. సో నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నాను, సేమ్ ఫామ్ కి క్రియేట్ అన్ అకౌంట్ యూజ్ చేసినప్పుడు మనకు సర్వర్ లో కొన్ని యాక్షన్స్ జరిగి ఆ తర్వాత నెక్స్ట్ ఇంకో స్క్రీన్కి వెళ్తుంది.
నేను ఇప్పుడు చేయాలనుకుంటుంది ఏంటంటే జస్ట్ ఈ ఫామ్ కి వాలిడేషన్స్ పెడదాం అనుకుంటున్నాను. సో వాలిడేషన్స్ పెట్టాలనుకున్నప్పుడు ఒక టైప్ ఆఫ్ ఎర్రర్ మెసేజ్ అంటే ఇప్పుడు ఫస్ట్ నేమ్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. సో ఫస్ట్ నేమ్ ఇస్ మ్యాండేటరీ. సో నేను క్రియేట్ అని అకౌంట్ కొట్టినప్పుడు అక్కడ నాకు ఎర్రర్ మెసేజ్ చూపించాలి. సో వీడు ఎలా చూస్తున్నాడంటే ఈ దీనికి బార్డర్ ఒకటి వేసి తర్వాత ఇక్కడ ఈ కలర్ పెట్టి, సో వీడికి ఒక కైండ్ ఆఫ్ స్టైల్ ఉంది ఎర్రర్ చూపించడానికి. సో అలా కాకుండా మనకు ఒక ఫ్రీక్వెంట్ ఆండ్రాయిడ్ లో ఒక ఫ్రీక్వెంట్ వే ఆఫ్ కామన్ వే ఒకటి ఉంది. బటన్ మీద క్లిక్ కొట్టినప్పుడు ఇలా మ్యాండేటరీ ఫీల్డ్స్ ని ఇలా చూపించడం ఒక స్టైల్. తర్వాత వాట్స్ యువర్ నేమ్ ఇలా ఒక టోస్ట్ మెసేజ్ చూపిస్తాం అనమాట. సో లైక్ టెక్స్ట్ ఈస్ నాట్ సెట్, లేకపోతే ఫస్ట్ నేమ్ ఈస్ నాట్ సెట్, లేకపోతే వాట్స్ యువర్ నేమ్ ఏదో ఒకటి ఎర్రర్ మెసేజ్ చూపించవచ్చు. ఈ రకమైన స్టైలింగ్ రావాలంటే ఇది ఇంకా కొద్దిగా కాంప్లెక్స్ ఎగ్జాంపుల్, తర్వాత మరి ఫ్యూచర్ లో మీరే ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. మనం అలా ఒక ఎర్రర్ మెసేజ్ చూపించాలంటే ఎర్రర్ మెసేజ్ కానీ లేకపోతే సక్సెస్ మెసేజ్ కానీ ఏదైనా మెసేజ్ చూపించాలి యూజర్ చూపించాలంటే మనం ఒక టోస్ట్ అనే ఎగ్జాంపుల్, టోస్ట్ అనే కీవర్డ్ తో చేయొచ్చు. సో ఇప్పుడు నేను సేమ్ ఇదే ఎగ్జాంపుల్ కి బటన్ టు క్లిక్ చేసినప్పుడు ఆ 20 పిక్సెల్స్ సెట్ అయినప్పుడు నేను టోస్ట్ అనేది యూజ్ చేయాలనుకుంటున్నాను. యూజర్ కి ఒక టోస్ట్ మెసేజ్ చూపించాలనుకుంటున్నాను. వి కాల్ దెమ్ యాజ్ టోస్ట్ మెసేజెస్. టోస్ట్ డాట్ క్రియేట్ న్యూ పోస్ట్ కొడితే మెయిన్ యాక్టివిటీ అండ్ ఇక్కడ మార్జిన్స్ set. So ఇక్కడ margins of 40 pixels are set. సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ ఈ బటన్ 1 మీద క్లిక్ కొట్టినప్పుడు ఈ మొత్తం సెట్ అయిన తర్వాత యూజర్ కి ఒక మెసేజ్ చూపించాలనుకుంటున్నాను, మనం చేయాలనుకున్న యాక్షన్ సక్సెస్ అయ్యింది అనేది. సో టోస్ట్ డాట్ మేక్ టెక్స్ట్ లోపల మనం కంట్రోల్ P అని కొడితే దీనికి ఒక కంటెక్స్ట్ ఇవ్వాలి. సో మనకి యాక్టివిటీకి ఒక కంటెక్స్ట్ ఉంటుంది, అప్లికేషన్ ఒక కంటెక్స్ట్ ఉంటుంది, ప్రతి వ్యూకి ఒక కంటెక్స్ట్ ఆబ్జెక్ట్ అనేది ఒక సెట్ అయి ఉంటుంది. సో మనం ఇక్కడ కంటెక్స్ట్ యాక్టివిటీ కంటెక్స్ట్ ఇవ్వాలి. యాక్టివిటీ కంటెక్స్ట్ కానీ అప్లికేషన్ కంటెక్స్ట్ కానీ ఇవ్వచ్చు. సో నేను యాక్టివిటీ కంటెక్స్ట్ ఇస్తున్నాను. సో మెయిన్ యాక్టివిటీకి పేరెంట్ అగైన్ యాక్టివిటీకి ఇండైరెక్ట్ పేరెంట్ కంటెక్స్ట్ ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. సో మనం ఇక్కడ కంటెక్స్ట్ అనేది సెట్ అవుతుంది కాబట్టి మనం మెయిన్ యాక్టివిటీ కంటెక్స్ట్ ఇస్తున్నాం. తర్వాత నేను చూపించాలనుకుంటున్న మెసేజ్ ఏంటి, తర్వాత నేను చూపించాలనుకుంటున్న ఎంతసేపు చూపించాలి డ్యూరేషన్. సో దీనికి డ్యూరేషన్ కి వాల్యూస్ టోస్ట్ డాట్ లెంత్, షార్ట్ అండ్ లాంగ్ అని ఉంటాయి. సో ఈ మెథడ్స్ యూజ్ చేసి నేను ఎంతసేపు చూపించాలి అనేది పెట్టుకోవచ్చు. ఐ థింక్ షార్ట్ అంటే ఒక 2 seconds, లాంగ్ అంటే 4 seconds అలా వాల్యూస్ ఏవో ఉన్నాయి. షార్ట్ అంటే చాలా తక్కువసేపు ఉంటుంది, లాంగ్ అంటే చాలా ఎక్కువసేపు ఉంటుంది. సో యూజువల్ గా ఎర్రర్ మెసేజెస్ కానీ లేకపోతే ఏమైనా యూజర్ సక్సెస్ మెసేజెస్ కానీ అది చూపించాలనుకున్నప్పుడు అవుట్ చేసి వెళ్ళిపోతే సరిపోతుంది మోస్ట్ కేసెస్ లో. సో చాలా అంటే లాంగ్ అనేది ఎక్కువ యూజ్ చేయము, ఈ లెంత్ షార్ట్ అనేది చాలా ఫ్రీక్వెంట్ యూజ్ చేస్తాం. ఎక్కువ యూజ్ చేస్తే లెంత్ షార్ట్ యూజ్ చేస్తాం. అండ్ దెన్ షో అనేది ఏంటంటే ఇక్కడ మనకు టెక్స్ట్ అనేది ఒకటి సెట్ అవుతుంది కానీ యూజర్ కనిపించదు. మీరు టెక్స్ట్ అని యూజ్ చేసినప్పుడు ఆబ్జెక్ట్ అనేది సెట్ అవుతుంది బట్ అది యూజర్ కనిపించదు. సో దానికోసం స్పెసిఫిక్ గా మనం డాట్ షో మెథడ్ యూజ్ చేయాలి. డాట్ షో మెథడ్ యూజ్ చేస్తే ఈ టోస్ట్ మెసేజ్ యూజర్ కనిపిస్తుంది. ఈ డాట్ షో లేకపోతే ఫ్రీక్వెంట్ గా మనం చేసే మిస్టేక్ ఏంటంటే ఈ డాట్ షో మెథడ్ అనేది చాలాసార్లు అప్లై చేయము, చాలాసార్లు పెట్టడం మర్చిపోతాం కోడ్ చేసేటప్పుడు. సో షుడ్ బి కేర్ఫుల్ ఆఫ్ డాట్ షో మెథడ్ యూజ్ చేస్తేనే మనకు కనిపిస్తుంది. And then let me run that.
సో యాప్ ఇస్ రెడీ. సో ఎగ్జాంపుల్ మనం రాసిన ఎగ్జాంపుల్ ఏంటంటే మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. హలో అని ఈ పింక్ కలర్ బటన్ మీద కొట్టినప్పుడు 40 పిక్సెల్స్ సెట్ అయ్యి మార్జిన్ మనకు మార్జిన్స్ ఆఫ్ 40 పిక్సెల్స్ ఆర్ సెట్ అనే మెసేజ్ కనిపించాలి. ఈ సెకండ్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు మళ్ళీ 20 పిక్సెల్స్ దగ్గరికి వెళ్ళిపోయి మార్జిన్స్ ఆఫ్ 20 పిక్సెల్స్ ఆర్ సెట్ అనే మెసేజ్ కనిపించాలి. సో మెసేజ్ ఎలా కనిపిస్తుంది అంటే మన పోస్ట్ మెసేజ్ బాటమ్ ఆఫ్ ద స్క్రీన్ కనిపిస్తాయి. సో మూవింగ్ దిస్ సెట్. సో హలో అని క్లిక్ కొడితే మనం అబ్జర్వ్ చేస్తే మీరు అక్కడ మార్జిన్స్ ఆఫ్ 40 పిక్సెల్స్ ఆర్ సెట్ అని కనిపిస్తుంది. మళ్ళీ క్లిక్ చేస్తుంది. సో సిమిలర్ గా ఈ సెకండ్ బటన్ మీద కొట్టినప్పుడు హలో వన్ అక్కడ రీసెట్ అవుతుంది. ఇక్కడ మార్జిన్స్ ఆఫ్ 20 పిక్సెల్స్ ఆర్ సెట్. సో ఇది కనిపిస్తుంది. సో మనము యూజర్ కి ఏదైనా మెసేజ్ చూపించాలనుకుంటే దిస్ ఈస్ వన్ కామన్ UI design pattern to show via post message. And then నెక్స్ట్ కవర్ చేయాలనుకుంది ఏంటంటే యాక్చువల్గా మార్జిన్ అనేది కవర్ చేయాలనుకుంటుంది. సో మార్జిన్ అనేది మనము మార్జిన్ కాదు సారీ వెయిట్ లేఅవుట్ వెయిట్. సో దానికోసం ఐ విల్ టేక్ వన్ మోర్. సో ఈ రేడియో గ్రూప్ కింద నేను ఒక లీనియర్ లేఅవుట్ తీసుకుంటాను, హారిజాంటల్ లీనియర్ లేఅవుట్. మ్యాచ్ పేరెంట్ ఫర్ యాప్ కంటెంట్. సో నా రిక్వైర్మెంట్ ఏంటంటే సో ఎగ్జాంపుల్ మనకు ఈ లీనియర్ లేఅవుట్ ఈ ఫుల్ స్క్రీన్ తీసుకున్నప్పుడు మనకి ఎగ్జాక్ట్ హాఫ్ స్క్రీన్ ఒక వ్యూ తీసుకోవాలి, ఎగ్జాక్ట్ హాఫ్ స్క్రీన్ ఇంకోటి తీసుకోవాలి. దట్ ఈస్ ద ఎగ్జాంపుల్. ఎగ్జాక్ట్లీ హాఫ్ స్క్రీన్ should be taken for each view. సో ఇది దేనికంటే ఇప్పుడు మనం ఒకవేళ ఈ ఫేస్బుక్ ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు ఒకవేళ నా స్క్రీన్ ఈ ఎడ్జ్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎండ్ అవుతున్నప్పుడు ఈ ఫస్ట్ నేమ్ అనేది హాఫ్ స్క్రీన్ తీసుకోవాలి, సర్ నేమ్ అనేది హాఫ్ స్క్రీన్ తీసుకోవాలి. మనకు ఇది పెద్దగా ఉండి ఇది చిన్నగా ఉండడం అలా కాకుండా ఈక్వల్ డిస్టెన్స్ తీసుకోవాలి అనుకుంటే, ఈక్వల్ విడ్త్ తీసుకోవాలనుకుంటే మనము వెయిట్ అనే కాన్సెప్ట్ యూస్ చేస్తాం. సో దీనికోసం యాక్చువల్గా బటన్స్ కి అయితే కలర్స్ రకరకాల కలర్స్ ఇవ్వచ్చు కాబట్టి నేను బటన్ దీనికి ఇనిషియల్ 0 dp అని ఇస్తాను. ఇది తర్వాత దీనికి టెక్స్ట్ ఏమో నెక్స్ట్ బటన్ 1 అని ఇస్తాను. అండ్ దెన్ వెయిట్ 1. సో 0 dp ఇచ్చినప్పుడు అది ఎర్రర్ చూపించింది. సో ఆ ఎర్రర్ ఏంటంటే జస్ట్ 0 dp అంటే కనిపించదని చూపించడానికి, బట్ 0 dp ఇస్ ఏ వ్యాలిడ్ వాల్యూ. నేను వెయిట్ ఇస్తే అది వెళ్ళిపోయింది వెయిట్. సో నేను ఇంకో బటన్ దీని మీద బటన్ 2 దీనికి బ్యాక్గ్రౌండ్ యాక్సెంట్ కలర్ ఇస్తాము. దీనికి బ్యాక్గ్రౌండ్ ప్రైమరీ కలర్, మన ప్రైమరీ కలర్ బ్లూ కలర్.
దెన్ టెక్స్ట్ కలర్ కూడా మారుస్తాను. 1 2 3 4 5 6. This should be below radio group. So radio group ఒక margin, and then below margin. So yeah, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎగ్జాక్ట్ హాఫ్ ఆఫ్ తీసుకుంది. సో మనం ఏదన్నా ఇట్లా ఎగ్జాక్ట్ హాఫ్ ఆఫ్ తీసుకోవాలి అనుకుంటే వెయిట్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాము. సో ఇనిషియల్ గా ఏదైనా ఇవ్వచ్చు, బట్ 0 DP ఇస్తే దీనికి ఆండ్రాయిడ్ లేఅవుట్ సిస్టమ్ కి క్యాలిక్యులేషన్స్ ఈజీ అవుతాయి, అందుకని 0 DP ఇవ్వడం ప్రిఫరబుల్. సో నేను లేఅవుట్ ఈక్వల్ వెయిట్స్ ఇస్తే ఈక్వల్ వెయిట్ తీసుకుంటుంది. ఒకవేళ నాకు రిక్వైర్మెంట్ బటన్ 1 అనేది 2/3 తీసుకోవాలి, బటన్ 2 అనేది 1/3 తీసుకోవాలి. సో ఆ కేసులో నేను ఏం చేస్తాను అంటే దీనికి 2 ఇస్తాను, దీనికి లేఅవుట్ సైజ్ లేఅవుట్ వెయిట్ 1 ఇస్తాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బటన్ 1 సైజ్ ఇస్ డబల్ దట్ ఆఫ్ ఎగ్జాక్ట్. రన్ చేసినప్పుడు మీరు ఎగ్జాక్ట్ అబ్జర్వ్ చేయొచ్చు, ఇట్ విల్ బి ఎగ్జాక్ట్లీ డబల్ టు దట్ ఆఫ్ బటన్ 2. బటన్ 2 సైజ్ బటన్ 1 సైజ్ బటన్ 2 కి ఎగ్జాక్ట్లీ డబుల్ సైజ్ ఉంటుంది. సో ఒకవేళ నేను ఈక్వల్ ఇవ్వాలి అనుకుంటే 1 అని ఇవ్వచ్చు, లేకపోతే ఇంకో ఎగ్జాంపుల్ ఒకవేళ నేను బటన్ 2 సైజ్ 2 టైమ్స్ ఉండాలి అనుకుంటే, లేకపోతే బటన్ 2 సైజ్ 3 టైమ్స్ ఉండాలి అనుకుంటే నేను 3 అని ఇస్తే ఇలా బటన్ 1 సైజ్ ఎగ్జాక్ట్లీ 1/4 అవుతుంది, మిగతా 3/4 ఆఫ్ ద స్పేస్ తీసుకుంటుంది. సో అలా మనము ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి లేఅవుట్ అంటే. లీనియర్ లేఅవుట్ లో ఒకటే అప్లికబుల్ అవుతుంది, లేఅవుట్ వెయిట్ అనే కాన్సెప్ట్ యూజ్ చేయొచ్చు. సో మన ఎగ్జాంపుల్ కి యాక్సెప్ట్ చేసిన ఎగ్జాంపుల్ కి అబ్జర్వ్ చేస్తాను, అతను విత్ వాల్యూ హార్డ్ కోడ్ చేశాడు. సో ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ అవ్వాలంటే మనం ఇలా వెయిట్స్ కాన్సెప్ట్ యూజ్ చేసి చేయొచ్చు. సో ఇవాళ టాపిక్స్ లో ఏమన్నా అర్థం కాలేదా, ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా, లేకపోతే నెక్స్ట్ క్లాస్ లో ఏదన్నా రిపీట్ చేయాలా? యాసిర్ అండ్ సబిత. హలో. సార్. ఓకే ఓకే. సో ఒక్కసారి ఒక రీక్యాప్ ఏమేమి టాపిక్స్ కవర్ చేసాము చెక్ చేసుకుంటే, మనము జస్ట్ బేసిక్ లెవెల్లో ఇంటర్ఫేస్ ఏంటి, తర్వాత ఎక్స్టెన్స్ ఇంప్లిమెంట్స్ అనేది ఒక బేసిక్ వేలో చూసాము. మీరు కొద్దిగా ప్రాపర్ ఎగ్జాంపుల్స్ జావా ట్యూటోరియల్స్ చూస్తే బెటర్. దాని అంటే అవి బాగా పవర్ఫుల్ అనమాట. సో మనం చాలా యూస్ కేసెస్ కి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లో యూస్ చేసి మంచి రీడబుల్ కోడ్ రాయొచ్చు. అండ్ దెన్ తర్వాత నెక్స్ట్ ఈ రెఫరెన్సెస్ ఎలా తీసుకోవాలి అనేది చెక్ చేసాము. వ్యూ లోపల ఉన్న ఆబ్జెక్ట్స్ కి రెఫరెన్సెస్ ఎలా తీసుకోవాలి, తర్వాత వాటిని ఎలా మ్యానిపులేట్ చేయాలి అనేది చెక్ చేసాం. అండ్ దెన్ మార్జిన్స్ ఎలా సెట్ చేయాలి, ప్యాడింగ్ ఎలా సెట్ చేయాలి, తర్వాత మార్జిన్ ఎలా సెట్ చేయాలి జావాలో అనేది చెక్ చేసాం. అండ్ దెన్ బటన్స్ కి క్లిక్ లిజనర్స్ ఎలా సెట్ చేయాలి అనేది చెక్ చేసాం. అండ్ దెన్ పుష్ మెసేజెస్, వెయిట్స్. So next example, this is an extended example on top of what we did already. So ఇంతకుముందు FB sign up form చేశారు కాబట్టి sign up form ఇందులోనే ఏం చేస్తారంటే వాలిడేషన్స్ సెట్ చేయాలి. వాలిడేషన్స్ లైక్ టెక్స్ట్ ఈజ్ మ్యాండేటరీ, అంటే
మనకి ఇక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ మనకు ఫస్ట్ నేమ్ ఇస్ మ్యాండేటరీ, సో అన్ని ఫీల్డ్స్ మ్యాండేటరీ కదా. సో సిమిలర్ గా మనకు ఆల్ ఫీల్డ్స్ మ్యాండేటరీ అండ్ మ్యాండేటరీ. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ నేమ్ షుడ్ బి ఆఫ్ సమ్ స్పెసిఫిక్ లెంత్, ఒకవేళ మినిమం 5 క్యారెక్టర్స్ ఉండాలి. సో last name should be of should be minimum 5 caps. సో ఇంకా ఏం వాలిడేషన్స్ పెట్టచ్చు? ఈమెయిల్ వాలిడేషన్. ఒకవేళ ఈమెయిల్ వాలిడేషన్ చేయడానికి వస్తే మీరు చేయండి. ఈ మొబైల్ నెంబర్ ఆర్ ఈమెయిల్ అడ్రస్ కాకుండా జస్ట్ ఈమెయిల్ అని ఒకటి తీసుకోండి. ఈమెయిల్ కి జస్ట్ ఒకసారి ఈమెయిల్ ఫీల్డ్ should be a valid email ID. So and then ఈ రేడియో గ్రూప్ లో కూడా ఒకసారి చెక్ చేయండి. రేడియో గ్రూప్ లో మనం చెక్ ఉందా లేదా అనేది చెక్ చేయడానికి వస్తుందా లేదా అనేది ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ మీకు రాకపోతే రేపు క్లాస్ లో చెక్ చేద్దాం. అండ్ దెన్ సేమ్ ఫర్ ద పాస్వర్డ్ ఫీల్డ్. యా, ఒక్కటి పాస్వర్డ్కి ఏంటంటే మనము అది పాస్వర్డ్ ఫీల్డ్ అని డినోట్ చేయడానికి ఎడిట్ టెక్స్ట్ చూపిస్తాము. సో ఇందాక మనం ముందు స్టార్ట్ చేసిన ఈ హలోవన్ అనే దీనికి ఫస్ట్ దీనికి నేను ఇన్పుట్ టైప్ టెక్స్ట్ పాస్వర్డ్ అనేది పెడితే మనకు టెక్స్ట్ అండ్ పాస్వర్డ్ అప్లై చేయొచ్చు. సో ఇన్పుట్ టైప్ తో మనము అది ఏ టైప్ ఆఫ్ ఇన్పుట్, అది తర్వాత ఏ టైప్ ఆఫ్ కీబోర్డ్ కావాలి అనేది మనం మ్యానిపులేట్ చేయొచ్చు. సో మనకు ఓన్లీ 50 నెంబర్స్ కావాలి అనుకుంటే 50 నెంబర్ కీబోర్డ్ అపియర్ అవ్వాలి యూజర్ కి దాని మీద కొట్టినప్పుడు అంటే మనం నెంబర్ క్లిక్ చేయొచ్చు. నెంబర్ కీబోర్డ్ విత్ మనకు పాస్వర్డ్ మాస్కింగ్ కావాలి అనుకుంటే మనం ఏదైనా యూజర్ కి ఏదైనా క్లిక్ కొట్టినప్పుడు అలా స్టార్ కానీ లేకపోతే డాట్ అనేది కావాలి అనుకుంటే మనం నెంబర్ పాస్వర్డ్ అని అసైన్ చేస్తే నెంబర్ కీబోర్డ్ వస్తుంది. అండ్ దెన్ మనకు ఆ క్యారెక్టర్స్ అనేవి మాస్క్ అవుతాయి, నెంబర్స్ మాస్క్ అవుతాయి. అండ్ దెన్ ఇప్పుడు టెక్స్ట్ పాస్వర్డ్ కావాలనుకుంటే మనము టెక్స్ట్ కీబోర్డ్ కావాలి మనకు, అండ్ దెన్ పాస్వర్డ్ మాస్కింగ్ కావాలి. సో టెక్స్ట్ పాస్వర్డ్ అనేది యూజ్ చేయొచ్చు. సో అది ఇక్కడ కాకుండా జస్ట్ ఇక్కడ నోట్స్ లో మెన్షన్ చేస్తాము. సో పాస్వర్డ్ షుడ్ బి ఆఫ్ సమ్ స్పెసిఫిక్ మినిమం లెంత్. సో ఈ వాలిడేషన్స్ దేని మీద జరగాలంటే బటన్ క్లిక్ కొట్టినప్పుడు ఈ వాలిడేషన్స్ జరిగి, సో కంపేరబుల్ గా మిగతా ఎగ్జాంపుల్స్ కంటే మిగతా ఎక్సర్సైజ్ కంటే కొద్దిగా పెద్దది. బట్ మీరు ఇది ఆల్రెడీ చేస్తుంటే జస్ట్ ఆన్ టాప్ ఆఫ్ ఎక్స్టెండ్ చేసేయండి. ఆన్ బటన్ క్లిక్, వాలిడేషన్స్ షుడ్ బి ఇఫ్ సక్సెస్, అన్ని వాలిడేషన్స్ ప్రాపర్ గా ఉంటాయి. షో సక్సెస్ స్టోర్స్. If error, show error post. సో ఇంతకుముందు మీరు చేసిన ఫామ్ మీదే ఈ వాలిడేషన్స్ చేయండి. సో ఈ ఎక్సర్సైజ్ అనిపిస్తున్నా అంటే దిస్ విల్ బి అంటే రియల్ టైమ్ లో ఇది ఇటువంటివి చాలా ఫ్రీక్వెంట్ గా వచ్చే కేసెస్ మనకు. సో ఏదైనా సైన్ అప్ ఫామ్ కానీ ఏదైనా లాగిన్ ఫామ్ కానీ లేకపోతే ఎనీ టైప్ ఆఫ్ ఫామ్ డిజైన్ చేసేటప్పుడు పక్కా మనం యూజర్ ఇన్పుట్ వాలిడేషన్స్ చేస్తాము. సో
ఈ ఎక్సర్సైజ్ లో మీకు ఏమైనా డిఫికల్టీ ఉంటే రేపు క్లాస్ లో చెప్పండి, దాని మీద మళ్ళీ దాన్ని చెక్ చేద్దాం. ఓకేనా సబిహా అండ్ యాసిర్? సార్ అది ఆల్ ఫీల్డ్స్ మ్యాండేటరీ అని ఇచ్చారు కదా, సో అంటే మనము అది టోస్ట్ మెసేజ్ లో చూపించాలా అలాగా, లైక్ ఆల్ ఫీల్డ్స్ ఆర్ మ్యాండేటరీ అని? ఆర్ ఏదైనా ఫీల్డ్ అంటే ఇప్పుడు వాలిడేషన్ చేసేటప్పుడు ఏదైనా ఫీల్డ్ ఎంటర్ చేయకపోతే మనకు ఆల్ ఫీల్డ్స్ ఆర్ మ్యాండేటరీ అనేది ఎర్రర్ మెసేజ్ చెప్పాలి. ఓకే. సో ఇదొక వాలిడేషన్ అన్నమాట. సో మనకు ఇలా గెట్ టెక్స్ట్ అది ఎలా చెక్ చేయొచ్చు అంటే, ఇప్పుడు వీటికి మనము గెట్ టెక్స్ట్ అనే కీవర్డ్ యూజ్ చేస్తే, ఇక్కడ ఎగ్జాంపుల్ లో ఉంది సెట్ టెక్స్ట్, తర్వాత ఒకవేళ string s is equals to ptt1 dot get text dot toString. సో మనము ఇది యూజ్ చేస్తే మనకు అసలు యాక్చువల్గా అక్కడ ఏమైనా సెట్ అయిందా లేదా అనేది, అంటే సెట్ అయ్యి ఉంటే ఏదైనా వాల్యూ మనకు ఆ వాల్యూ వస్తుంది, సెట్ అవ్వకపోతే మనకు ఎంప్టీ స్ట్రింగ్ వస్తుంది అనమాట. సో దానికోసం మనము లెంత్ చెక్ చేసుకొని కానీ, సో ఎస్ డాట్ ఆ స్ట్రింగ్ యొక్క లెంత్ చెక్ చేసి కానీ, లేకపోతే అది ఎంప్టీ స్ట్రింగ్ కాదా అనేది అట్లా మనం మల్టిపుల్ వాల్యూస్ అంటే మల్టిపుల్ వేస్ లో మనం అది ఎంప్టీ ఉందా లేదా అనేది చెక్ చేయొచ్చు. సో వన్ వే ఇస్ చెకింగ్ ద లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ విచ్ ఇస్ రిటర్న్. సో అలా మనము అది ఆల్రెడీ ఫిల్ అయిందా లేదా అని చెక్ చేయొచ్చు. సో ఆన్ బటన్ క్లిక్ ఈచ్ ఫీల్డ్ కి చెక్ చేయాలి, తర్వాత ఫస్ట్ నేమ్ లెంత్ చెక్ చేయాలి, లాస్ట్ నేమ్ లెంత్ చెక్ చేయాలి, ఈమెయిల్ ఫీల్డ్ వ్యాలిడ్ ఈమెయిలా కాదా అని చెక్ చేయాలి, పాస్వర్డ్ కూడా లెంత్ చెక్ చేయాలి. సో అన్ని ప్రాపర్ గా ఉంటే ఫార్మ్ ఇస్ వ్యాలిడేటెడ్ అనో లేకపోతే సక్సెస్ అనో ఏదో ఒక సక్సెస్ టోస్ట్ మెసేజ్ చూపించండి. ఎర్రర్ ఉంటే ఎర్రర్ అనో లేకపోతే స్పెసిఫిక్ ఎర్రర్ కానీ అది మీ ఇష్టం, అంటే మీరు ఎంత టైం స్పెండ్ చేస్తారు దాని మీద దాన్ని బట్టి ఆ టోస్ట్ మెసేజ్ ఏదైనా పర్లేదు, బట్ సక్సెస్ అయినప్పుడు సక్సెస్ అని ఒక టోస్ట్ మెసేజ్ కనిపించాలి, ఎర్రర్ వచ్చినప్పుడు ఎర్రర్ టోస్ట్ మెసేజ్ కనిపించాలి, వాలిడేషన్స్ అయ్యాక. ఓకే, ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి ఎక్సర్సైజ్ మీద? నో సార్, క్లియర్. Okay. Yeah, I'll send the document. Yeah, end of the class for today. Let's meet again tomorrow. Okay, sir. Thank you. Bye. Bye. Yeah.